రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 14 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో పోసానిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. రైట్ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 14 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో పోసానిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో పోసాని కృష్ణమురళి ఉండగా జైలులో పోసానికి ప్రత్యేక గది కేటాయించారు అధికారులు. నిన్న రాత్రి పోసానికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు పోసానికి బెయిల్ ఇవ్వాలని రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ రేపు సెలవు కావడంతో ఎల్లుండి విచారణ జరిగే అవకాశం ఉంది. ఎల్లుండే పోలీసులు పీటీ వారెంట్ వేయనున్నారని తెలుస్తోంది. అటు పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఒకవేళ బెయిల్ మంజూరైతే మరో కేసులో అరెస్ట్ చేసేందుకు వివిధ జిల్లాల పోలీసులు సమాయత్తంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మొత్తంగా 14 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై. సో మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సమూల్య, పోసాని కృష్ణమురళి పైన ఏపీ వ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదవడంతో ఇప్పటికే పోలీసులు నందికోడూరుకు సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. అయితే ప్రస్తుతము దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ మంజూరు కోసం పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ అంటే ఈ రోజు రేపు సెలవు కావడంతో ఎల్లుండు విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక ఒకవేళ బెయిల్ కనుక ఈ కేసులో బెయిల్ వస్తే ఖచ్చితంగా ఇంకొక కేసుకి సంబంధించి కూడా ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పీటీ వారెంట్ పోలీసులు సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక నటుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పుడు ఏదైతే ప్రస్తుతము రిమాండ్ లో 14 రోజులు రిమాండ్ లో ఉన్నారో ఆ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి కొన్ని సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గడ్డదాడి కులాలు వర్గాల పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. దాంతో పాటు పవన్, లోకేష్ కుటుంబ సభ్యులను దూషించినట్టు కూడా అంగీకరించినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక పోసాని కృష్ణమురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉండటం, అదేవిధంగా సజ్జలు రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే విమర్శలు చేశారని పోసాని చెప్పినట్టు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. ఇక పవన్ అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే పోసాని అలా మాట్లాడినట్టు వెల్లడించినట్టు కూడా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఎఫ్డీసీ చైర్మన్ గా ఉంటూ వైకాపాకి మద్దతుగా వ్యవహరించారని పోసాని పోలీసులకు తెలపడంతో అటు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పవన్ ని వ్యక్తిగతంగా దూషించడం వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉండటం, అదేవిధంగా అతడి అనుమతితోనే మీడియా సమావేశము నిర్వహించినట్టు కూడా ప్రస్తుతము సజ్జల తనయుడు భార్గవ్ రెడ్డి దాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేసినట్టు కూడా ఈ మేరకు పోసాని చెప్పిన అంశంతో రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు రైల్వే కోర్టుకి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ అంశంతో పాటు మరొక 14 కేసులు కూడా పోలీసులు సిద్ధం చేశారు. గతంలో ఏవైతే పోసాని కృష్ణమురళి మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయో గత ప్రభుత్వ హయాంలో, అదేవిధంగా ఇప్పుడు ఏవైతే కేసులు నమోదయ్యో ఆ కేసులన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటు ఆ కేసులకు సంబంధించి ఒకవేళ ఏదైనా కేసులో బెయిల్ కనుక వస్తే మరొక కేసు వెంటనే పీటీ వారెంట్ ద్వారా మరొక కేసు సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు పోసాని కృష్ణమురళికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎల్లుండు ఇప్పుడు రిమాండ్ లో ఉన్న కేసుకు సంబంధించి ఎల్లుండు బెయిల్ విచారణకు సంబంధించి విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.